హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన చెట్లో కాసిన కాకరకాయల్ని హార్వెస్టింగ్ చేయబోతున్నా. వచ్చేసేయండి. మన చెట్టు అంటే మనం చాలా కేర్ గా పెంచుకుంటాం కదా, అవన్నీ కట్ చేసేటప్పుడు కూడా బాధగానే ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలా హార్వెస్టింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే ఎంత ఎక్సైట్మెంట్ నా ఫేస్ లో. మన చెట్లోవి మనం కోసి అలా వంటలు చేసుకొని తింటే మనం బయట తెచ్చి చేసుకున్న వాటికంటే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఇది? నేను ఇలా ఎంజాయ్ చేస్తూ ఏదైనా హ్యాపీగా చేస్తుంటే మా వారు నన్ను చూసి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. పెద్దగా కాసింది. దయచేసి నేను కట్ చేయాల్సినన్ని నేను కట్ చేశాను. ఎండ వాంచి కొడుతోంది. ఇంకా లోపలికెళ్ళి నువ్వు కట్ చేయలేవు, నేను వెళ్తాను ఆగాని మా వారు తీసుకున్నారు. పెద్దకాయ గిన్నె కోసం పెట్టావా లేకపోతే ఏం చేస్తాను బా చెట్లలో ఈడ జాగ్రత్త. అద్దా ఈడుందని చూడు. మా ఇంటి ముందు ల్యాండ్ అయితే ఉందండి, అందుకని ఎందుకు ఖాళీగానే కదా ఉంటుందని వంకాయలు, కాకరకాయలు, బీరకాయ, బెండకాయ, ఇలా అలసందలు చాలా ప్లాంట్సే వేసాము. హే హాయ్ గైస్, జామకాయ గాయ జామకాయ నువ్వే వస్తావా? ఏ వద్దులే, చూపి అన్నీ. ఇక్కడ బెండకాయలు కూడా బెండకాయ నేను ఒక 200 300 అంతే. బెండకాయలు కొడుకోయాలా? బెండకాయ ఏదో ఉంటుంది పెద్దది. వద్దులే. ఇవన్నీ మన చెట్లో కాసిన కాకరకాయలే. చూడండి, అరకిలో కంటే ఎక్కువ, కిలో కంటే తక్కువ ఉంటాయి. జామకాయ చూసారు కదా, జామకాయ ఎంత పెద్దగా కాసిందో. ఇంకా పెద్దది ఉంటుంది, మా వారు కోసేసారు అప్పటికే నాకు కావాలంటుంటే. ఇంకొక చిన్న పిందె కూడా ఉంది, అది కూడా టేస్ట్ బాగుంటుంది కానీ ఇంకొంచెం పెద్దది అవ్వని అని వదిలేసాం. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ బయట అంతా కొంటుంటాం, అది ఓకే, కానీ మనం పెంచి మనం కోసి తింటుంటే ఆ ఫీలింగే వేరే అసలు. ఆకుకూరలు కూడా పుదీనా, మెంతాకు, సిర్రాకు ఇవన్నీ వేసాం. అంతా హార్వెస్టింగ్ చేసే లోపే అన్ని కోసేసి సాంబార్ లో వేసేసాం, అందుకే మొత్తం తీయలేకపోయాను. ఇక్కడ చూడండి, ఇవి తమలపాకులు, నల్ల తమలపాకులు, తెల్ల తమలపాకులు రెండు బాగా పెరుగుతున్నాయి. ఇంకా ఏమేం చెట్లు పెంచుతున్నాం అనేది ఫర్దర్ వీడియోస్ లో పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.